అని ఒక లెక్క. అది ఇంకా అంతకు మించి ఉంటుందని. ఆ 180 టన్నులు లేకపోతే దాని పైన జరిగిన క్వాలిటీ ఎర్రచందనం అండి. శేషాచలం అడవులకు సంబంధించి క్వాలిటీ ఎర్రచందనం. చాలా చోట్ల పెంచుతారు కానీ ఆ సాయిల్కి ఉండే లక్షణం వేరు, అక్కడ దొరికే క్వాలిటీ వేరు కాబట్టి దాని మీద ఎక్స్పర్ట్స్ చెప్పినమాట. దీని మీద అయితే సీరియస్ డిస్కషన్ నడిచింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరులుగా భావిస్తున్న వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చర్చలోకి వచ్చాయి. 5 ఏళ్ళు తిరుపతిరావు గారు అన్నట్టు 5 ఏళ్ల పాటు ఎర్రచందనానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ హయాంలో ఏమి చూపించలేకపోయింది. మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? వాసుదేవన్ గారు, మీకు పెనన్న పెద్దలకి డబుల్ లైన్ టీవీ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఏదైతే జరుగుతూ ఉంది మీరు చెప్తున్నట్టుగా 180 టన్నుల ఎర్రచంద్రం ఇది గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే నేపాల్లో దొరికింది పట్టుబడింది అని చెప్పుకునే విధానం, మరి కర్ణాటకలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం సహకారము ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటర్నల్ కనెక్షన్తోనే వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019లో దాన్ని ఏ విధంగా మన రాష్ట్రంలోకి తీసుకురావాలి అనే విధానంలో ఆ రోజున చేసినటువంటి ప్రయత్నాలు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2019 నుంచి 24లో జరిగినట్టుగా ఈ యొక్క పరిపాలనలోనే 180 టన్నుల ఎర్రచందనం అనేది బయటికి వెళ్ళింది అనే విషయాన్ని మాట్లాడటం జరుగుతుంది. ఇది కాదండి, గతంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా తీసుకురావాలని విత్ ప్రూఫ్లతో కూడా మన ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అలాగే మా అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు కూడా దాన్ని బయట పెట్టడం జరిగింది. ఎప్పుడు వచ్చింది ఏంటనేది. నేను ఒకటి చెప్తున్నా, వాసుదేవన్ గారు పుష్ప సినిమాలో చూపించారు ఎర్రచందనం ఏ క్వాలిటీ ఎక్కడ ఉంటుంది, శాసనసభలో ఉన్నటువంటి ఎర్రచందనం క్వాలిటీ ఏంటనేది. వీళ్ళు ఆ తమిళనాడు వెళ్ళి ఒక వ్యక్తికి అమ్మేటప్పుడు వాడు చెప్తాడు, దీని క్వాలిటీ చూసి వాడే మన లోపలికి పిలుస్తాడు, అటువంటి క్వాలిటీ ఎక్కడ దొరకదు ప్రపంచంలోని. ఎస్, శాసనసభలో ఉన్నటువంటి ఆ ఎర్రచందనం ఆ సాయిల్కి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఖచ్చితంగా నేనేమంటానంటే ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకోవట్లా? అసలు ఇప్పుడు ఇసుకని ఏ విధంగా అయితే మనం సహజ వనరుగా భావించి మనం ఏ విధంగా అయితే దాన్ని ఒక రాష్ట్ర వనరుగా మనం భావించామో, ఎర్రచందనం కూడా ఒక రాష్ట్ర వనరుగా భావించి అది రాష్ట్ర అభివృద్ధిలో ఒక ఖజానా దీనిగా భావించి దాన్ని కూడా గవర్నమెంటే లీగల్గా ఇతర దేశాలకి అమ్మి తద్వారా వచ్చినటువంటి అమౌంట్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో తీసుకెళ్ళచ్చు కదా. ఎవరో వచ్చారు పుష్ప రేంజ్లో అల్లు అర్జున్ చూపించినట్టుగా ఒక స్మగ్లర్స్ రావడం, దాన్ని కొట్టుకెళ్ళడం, బయట అమ్ముకోవడం, ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లా? లేదు, వీళ్ళు పట్టినటువంటి ఇంతవరకు ఎంతైతే స్మగ్లింగ్ చేసినటువంటి ఎర్రచందనాన్ని ఇంతవరకు ఎంత ఉంది, ఎన్ని వేల టన్నులు ఉన్నాయి, ఆ టన్నుల ఎర్రచందనం అంతా వీళ్ళు ఎందుకు అమ్మట్లా, దేనికి తాత్కారంగా భావిస్తూ ఉన్నారు అనేది కూడా వాసుదేవన్ గారు దీని గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, సిద్ధరామయ్యతో కలిశారంటే అసలు కాంగ్రెస్ హటావో దేశ్ బసో అనే నినాదం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన కలిశారు అనేది ఆయన వెళ్ళింది అక్కడికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ ప్రకారం వాసుదేవన్ గారు అక్కడ కాంగ్రెస్ జనతాదళ ఇవి కాదు అక్కడ మనం చూడాల్సింది. వాసుదేవన్ గారు ఏదవని అండి, నేను అనేది ఏంటంటే గతంలో ఆయన ఒక పిలుపునిచ్చారు, అటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళి చర్చలు చేశారు. ఏం చేశారా అంటే ఎప్పుడైతే ఆ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా ఎలాగో ఎన్డీఏ కూటమితో ఒక పక్క ఉన్నారు, ప్రియురాల్లాగా కాంగ్రెస్తో ఆయన చేయవలసిన రొమాన్స్ మొత్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మనకు కనబడతా ఉంది. ఎందుకంటే పగలు ఒకలాగా రాత్రి ఒకలాగా చేసే రాజకీయాల్లో చీకటి కోణం ఇది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఇండి కూటమికి దగ్గర అవుతారేమో, ఇండి కూటమి నుంచి ఆయన రాజకీయాలు చేస్తారేమో, లేకపోతే ఇండి కూటమి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటుందేమో అన్న ఒక భయంతో వీళ్ళు ముందుగానే లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇండి కూటమిలోకి ఆహ్వానించొద్దు, ఆయనకి మీరు సపోర్ట్ చేయొద్దు, ఎలాగో మేము ఉన్నాం కదా 2029 ఎలక్షన్లో ఎలాగో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదు, బీజేపీ పోయే పరిస్థితిలో ఉంది, మేము బీజేపీతో తగిదంపులు తీసుకొని మీకు సపోర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు బేరసారాలు ఆడటానికి నన్ను పంపించారు. ఖచ్చితంగా సార్ ఏ వెర్షన్ ఉంటుందండి, రాజకీయాలు అన్ని సహజం. వాసుదేవన్ గారు ఇది జరగదు, ఇది జరుగుతుంది అని మనం అనుకోవడానికి లేదు. ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా. ఎలాగో మోడీ గారికి రామ్ పలుకుదాము, మోడీ గారితో ఇంకా పని అయిపోయింది,
ఎలాగో నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందని మాట్లాడొచ్చు. ప్రభుత్వాలకి రాజకీయ పార్టీల మధ్య తేడా తెలుసుకోండి. సార్ నాకు సార్ నేను ఒక్క నిమిషం సార్ రాజకీయ మధ్య రాస్తారంటే మీ తర్వాత మాట్లాడండి సార్, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీలో లోపాలు మీరు చెప్పినట్టు అవుతుంది. మీరు ఒక్క నిమిషం ప్రభుత్వం నాకు ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి నేను, క్షమించాలా సార్ నాకు టైం లేదు. ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి నేను, ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి. నేను మాట్లాడిన తర్వాత లెఫ్ట్ అవుతా. ఒక నిమిషం సార్, మీ వర్షన్ మీరు చెప్పండి, నా వర్షన్ చెప్పారు. రాజకీయం అంటే రాజకీయం ఉంది ఇక్కడ. నాకు అర్థమైనట్లు ఒక టీడీపీ నాయకులు అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడగని ప్రశ్నలు ఒక విశ్లేషణగా మీరు ఎందుకు రైట్ చేస్తూ ఉన్నారు? మీకే రైట్స్ అక్కడ టీడీపీ ఆయన ఉన్నారు, జనసేన పార్టీ ఆయన ఉన్నారు, బీజేపీ ఆయన ఉన్నారు, వాళ్ళు అడుగుతారు. పార్టీలు కాదు, 2 ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. అది చౌదరి గారు చెప్పాలనుకున్న విషయం. సార్ అక్కడ పార్టీలే కదా, పార్టీలు లాగానే ప్రభుత్వాలు అలాగొచ్చినాయి, పార్టీలు లాగానే ప్రభుత్వాలు అలాగొచ్చినాయి సార్. ఇదేంటి ఇదే లాజిక్ ప్రభుత్వం కనీసం రాజకీయ పరిజ్ఞానం లేదు, వ్యవస్థ మీద కనీస జ్ఞానం లేదని మీ యొక్క వ్యవహారం తెలియజేస్తుంది. సార్ ప్రభుత్వంతో ఏర్పడిన ప్రభుత్వం ఏం మాట్లాడతారు మీరు? నా వర్షం సార్ నాకు టైం లేదండి, నాకు టైం లేదు, నేను వేరే ఛానల్కి వెళ్ళాలా? రైట్, ఆయన కంప్లీట్ లక్ష్మణ గారు మీరు కంప్లీట్ చేయండి. లక్ష్మణ గారు మీరు కంప్లీట్ చేయండి. సార్ మీరు ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు మాట్లాడండి, మీరు విశ్లేషించండి, బాగా రాజకీయాన్ని విశ్లేషించండి. ఇంకా ఆవిడ మాట్లాడాలి, మీ దగ్గరకు వస్తే చౌదరి గారు ఆయన మీరు కంప్లీట్ చేయండి. సుజాత్ కంప్లీట్ చేయండి, సుజాత్ గారు కూడా మాట్లాడాలి, కంప్లీట్ చేయండి. వాసుదేవన్ గారు నా వర్షం నేను చెప్పా, తర్వాత ఆయన చెప్పుకోమనండి. నేను ఏమంటానంటే రాజకీయాలు ఏదైనా సాధ్యమే, కాదనకూడదు. ఎందుకు అనుకోవచ్చు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆయనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే డొక్కు కారు ఇచ్చారండి. ఇందుకు పనికిరాని కారు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు, అదే మరయించే బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈలే ఒప్పుకున్నారు, మళ్ళీ పార్ట్లకు స్పేర్ పార్ట్ల కోసం పెట్టాము.